ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశించారు. సరిగా స్పందించకపోతే మీ స్థానంలో కొత్త వాళ్ళు వస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలో రాజకీయాలు సబ్జెక్ట్ ఆధారంగానే నడిచేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా ప్రతిపక్షాల దుష్ప్రచారమే. మంత్రులు సకాలంలో తిప్పి కొట్టాల్సిందేనని బాబు అన్నారు. మహిళలపైన కూడా వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నారు అన్నారు. వైసీపీ నైజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది మంత్రులేనని స్పష్టం చేశారు చంద్రబాబు. ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలివి. అన్ని విషయాల్లో కూడా మంత్రులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. సరిగా స్పందించకపోతే మీ స్థానంలో కొత్త వాళ్ళు వస్తారు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు సీఎం. సో గతంలో రాజకీయాలు సబ్జెక్ట్ ఆధారంగానే నడిచేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా ప్రతిపక్షాలు దుష్ప్రచారమే. సో అవి ప్రజల్లోకి వెళ్ళక ముందే మీరు స్పందించి నిజాలేంటో ప్రజలకు వివరించాలి అని చంద్రబాబు చెప్తున్నారు. సో మంత్రులు సకాలంలో తిప్పి కొట్టాల్సిందేనను బాబు అంటున్నారు. మహిళలపై కూడా వైసీపీ నేతలు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నైజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది మంత్రులేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సరిగా స్పందించకపోతే మాత్రం మీ స్థానంలో కొత్త వాళ్ళు వస్తారు అంటూ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. అన్ని విషయాల్లో కూడా వెంటనే స్పందించాలి అంటూ మంత్రులను ఆదేశించారు. సో గతంలో రాజకీయాలన్నీ చూస్తే సబ్జెక్ట్ ఆధారంగానే తిరిగేవి, సబ్జెక్ట్ ప్రకారంగానే సమాధానాలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అబద్ధాలు రాజ్యం ఏలుతున్నాయి. ఈ సమయంలో ఆ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మంత్రులందరూ వెంటనే సకాలంలో స్పందించి ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అలాగే మీ స్థానంలో కొత్త వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. సో కేబినెట్ భేటీలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇంత హార్ష్గా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కొంచెం గట్టిగా వార్నింగ్ టైప్లో ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకని, ఇంకా ఏమన్నారు సీఎం చంద్రబాబు? చాలా కీలకమైన వ్యాఖ్యలను చేశారు. కేబినెట్ మంత్రులను టార్గెట్ చేస్తూ ఈసారి ఇప్పటికీ మీ వైఖరిలో మార్పు రాకపోతే, మీరు కానీ పర్ఫార్మెన్స్ని ప్రభుత్వం ఆశించిన విధంగా మీరు కానీ పర్ఫామ్ చేయకపోతే ఖచ్చితంగా వేరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారంటూ కేబినెట్ మంత్రులకి ముఖ్యమంత్రి నేరుగానే ఈరోజు చెప్పిన సంఘటన అయితే మాత్రం సంచలనమైన వార్తగానే చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా దీనికి కారణాలు చూస్తే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో కావచ్చు, లేదా ప్రతిపక్షం చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేబినెట్ మంత్రులు తీవ్రంగా విఫలమవుతున్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కొంత రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడుతోందన్న ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తూ వాళ్ళు చేసే ప్రతి పని చట్టవిరుద్ధమైన కార్యక్రమాన్ని చేస్తోంది. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎఫెక్టివ్గా ప్రజల్లోకి ప్రజల సంక్షేమం కోసం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తిప్పికొట్టాల్సిన ప్రయత్నం చేయాలి. ప్రతి కార్యక్రమంలో వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది. ఉదాహరణకు కూడా ఆయన నిన్న నెల్లూరులో జరిగిన సంఘటన, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేసిన కామెంట్స్ పైన కూడా చాలా ఆ మహిళల్ని చాలా నీచమైన స్థాయిలో కించపరిచే విధంగా మాట్లాడి తిరిగి వాటిని సమర్థించుకునే వ్యవహారం నడుస్తోంది. అంటే దాన్ని ఎవరి వైఫల్యంగా దాన్ని చూడాలి. దాన్ని తిప్పికొట్టడంలో రాష్ట్ర మంత్రులు విఫలమయ్యారా, ఆ విషయంలో ఎంతమంది మంత్రులు స్పందించారు, మిగతా వాళ్ళు ఏమయ్యారు, ఎందుకు ఆ విషయాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే చొరవ చూపించలేకపోయారు అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులను నిలదీసినట్టు తెలిసింది. అదే సమయంలో మిగతా అంశాల మీద కూడా, మిగతా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రతి అంశంలో కూడా ముఖ్యమంత్రి మాటల్లో చెప్తే ఆయన వైసీపీ ప్రతి పర్యటన సందర్భంలో వైలేట్ చేస్తున్నారు. ఈరోజు జరిగిన సంఘటనలో కూడా ఆయన ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశం కూడా ఈరోజు జరిగింది. ఈరోజు జరిగిన అంశంలో కేవలం అక్కడ ట్రాక్టర్లు, దాదాపుగా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ఉన్నట్టుగా ముందుకు చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎవరు రైతులు లేరు. అందరికీ దాదాపుగా 98% రైతులకి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే ప్రయత్నం చేస్తుంది. దిగుబడి ఎవరు ఊహించిన విధంగా గత 3 ఏళ్లలో 2.5 lakhs మెట్రిక్ టన్స్ ఉత్పత్తి వస్తే ఈ ఒక్క ఏడాది 7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. దీంతో ఉత్పత్తి భారీగా పెరగడంతో ధర తగ్గిపోయింది. కొనుగోలు చేసే వాళ్ళు లేరు. ఈ విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. సో
సో అదే సమయంలో ఈరోజు వచ్చిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన రైతులే ప్రకాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే శేఖర్ రెడ్డి, అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ ఒక ఆయన శేఖర్ రెడ్డి 5 ట్రాక్టర్లో తెచ్చి ప్రకాష్ రెడ్డి అనే రైతుకు సంబంధించి వైసీపీకి సంబంధించిన జిల్లా కార్యదర్శి తోటలో పెట్టి అక్కడి నుంచి రోడ్డు మీదకి తీసుకొచ్చి కాయలను పడేసే ప్రయత్నం చేశారు. ఎంత చేస్తున్నా అక్కడ రైతులు లేరు, కేవలం వైసీపీ నేతలే రైతులుగా యాక్ట్ చేసి అక్కడ ఏదో నష్టం జరిగిపోతుంది, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇప్పటికే అక్కడ అందుకోసమే ఇట్లాంటి వ్యవహారం జరుగుతుందని అక్కడ డ్రోన్ కెమెరాలు కావచ్చు, సర్వేలెన్స్ ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. ఇంకో మాటను కూడా అన్నారు, ఇకపై 1995 సీఎం ని చూస్తారు అని. అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా ఆ పీరియడ్ లో ఉన్న మార్క్ ఏంటి, ఆయన స్టైల్ ఏంటి, ఇప్పుడు అది చెప్పడం ఆయన ఉద్దేశం ఏంటి అసలు ఇందులో? 1995లో అప్పుడే ఆయన ముఖ్యమంత్రి, తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన క్రమంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అదే సమయంలో ఆకస్మిక తనిఖీలు చేసేవాళ్ళు. ఎక్కడికైనా ఏదైనా జరుగుతున్న సందర్భంలో, ఇట్లాంటి ఇబ్బందులు ఎదురైన సందర్భంలో కావచ్చు, లేకపోతే ఆకస్మికంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి పరామర్శించేవాళ్ళు. ఒకవేళ అక్కడ ఎవరైనా ఆ సందర్శన చేసినప్పుడు అక్కడ ఏదైనా తప్పులు ఉంటే, వ్యవస్థలో లోపాలు ఉంటే మాత్రం అక్కడ ఎవరు బాధ్యులో వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకునేవాళ్ళు. అధికారులు కావచ్చు, మంత్రుల మీద కావచ్చు వేగంగా చర్యలు ఉండేవి. దాని ద్వారా వేగంగా పనుల్లోకి పాలన జరగడంతో పాటు ప్రజల్లో ఒక మంచి సందేశం వెళ్ళిన నేపథ్యం అప్పుడు కనిపించింది. కానీ దాని ద్వారా ఒక పొలిటికల్ గవర్నెన్స్కి బదులు అది సీఈఓగా యాక్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈసారి తాను పొలిటికల్ గవర్నెన్స్కే ప్రాధాన్యత ఇస్తానని చెప్పినప్పటికీ కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు తగిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. సో ఇక నేనే యాక్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నేను యథావిధిగా గతంలో తాను ఏ విధంగా అయితే అగ్రెసివ్గా లేకపోతే ప్రజల మెప్పు పొందేందుకు కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి అవసరమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా సౌకర్యాల కల్పన కోసం తానే నేరుగా ఫీల్డ్కి వస్తాను. సో ఆ సందర్భంలో ఫీల్డ్కి వచ్చిన సందర్భంలో ఏదైనా ఇబ్బందులు నాకు కనిపించినా, లేకపోతే ప్రజల్ని ఇబ్బందులు గురిచేసే విధంగా ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తించినా వాళ్ళ మీద తక్షణం ఎంతటి వారైనా ఉపేక్షించపోకుండా అటు పార్టీలోకి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న అధికారులైనా వాళ్ళని చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్తూనే వస్తున్నారు. ఈసారి ఆయన 4.1 అంటే ఈసారి ఆయన 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడాది పాలనలో మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు తాను పబ్లిక్ గవర్నెన్స్కి, పొలిటికల్ గవర్నెన్స్కి ప్రయారిటీ ఇవ్వమని చెప్పి పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. కానీ ఆ విధంగా కంటే కూడా 95 ముఖ్యమంత్రిని మళ్ళీ చూస్తారు. దాని ద్వారా మీరు ఖచ్చితంగా మీకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. మీరు వీలైనంత వరకు వ్యక్తిగతంగా మీ పర్ఫార్మెన్స్ని పెంచుకోండి. మీరు వ్యక్తిగతంగా సామర్థ్యాన్ని నిరూపించుకోకపోతే మీరు మళ్ళీ అవకాశాన్ని కోల్పోతారని చెప్తూ వస్తున్న నేపథ్యం అయితే మొదటి నుంచి కనిపించింది. సో ఈరోజు మరొకసారి దాన్ని ఆయన రీట్రేట్ చేస్తూ మళ్ళీ ఒకసారి మంత్రులందరూ ఇంకొకసారి మరొక అవకాశంగా దీన్ని తీసుకోవాల్సిన నేపథ్యం మీకు ఉందని నేను హెచ్చరిస్తున్నా. ఈసారి నుంచి మీరు కేవలం స్థానికంగా ఉన్న ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు పర్యటన చేయడము, లేకపోతే ఇతర కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయితే చాలా కష్టం. మీరు ప్రభుత్వంకి సంబంధించిన అంశాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంటే మీ ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తారని డైరెక్ట్ గానే వాళ్ళని వార్న్ చేశారు. అంటే పర్టికులర్ గా కొంతమందిని బేస్ చేసుకుని సీఎం వాళ్ళకి మాత్రమే చెప్పారా, లేకపోతే మొత్తం హోల్ క్యాబినెట్ కి ఆయన ఈ మాట చెప్పారా? ఏడాది పాలన పూర్తయింది. ఏడాది లోపల చాలామంది మంత్రుల పర్ఫార్మెన్స్కి సంబంధించి సీఎంకి రకరకాల సర్వేలు వచ్చినాయి. వాటి ప్రకారం ఇటీవల కాలంలోనే కొంతమందికి పోర్ట్ఫోలియోలు మారుస్తారని, అదే సమయంలో కొంతమందిని పక్కకు తొలగించి మరికొంతమంది కొత్త వారికి అవకాశం ఇస్తారన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాటన్నిటికీ నిజం చేసేలాగా ఆ ప్రచారం కేవలం ఉత్తుత్తి ప్రచారం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తీవ్రంగా దాన్ని ఆలోచిస్తోంది అని మరొకసారి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది. ఇది గత కొద్ది కాలంగా మంత్రుల పర్ఫార్మెన్స్ను లెక్కిస్తున్నారు. పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళు సాధిస్తున్న పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ శాఖల్లో సాగిస్తున్న ప్రగతి కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని కొద్ది రోజుల్లోనే కొంతమంది పోర్ట్ఫోలియోలు మారొచ్చన్న ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుందనడానికి దాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి రోజు వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉందినట్టుగా తెలుస్తుంది. కొంతమంది మంత్రుల్ని మార్చడం, కొంతమందికి పోర్ట్ఫోలియోలు మార్చడం, మరొకరి కొత్త వారికి అవకాశం ఇవ్వడం చేయాలన్న లక్ష్యం ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి చాలా మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు, కానీ వాళ్ళు నిరూపించలేకపోతున్నారు. వాళ్ళ వల్ల రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో ఇట్లాంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలు 1990 సీఎం ని ఇకపై చూస్తారు అని చెప్పారు. అంటే సీఎం కాస్త సీఈఓగా టర్న్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు అన్నారు. సకాలంలో మంత్రులు స్పందించకపోతే ఇక మీ ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తారు,
మంత్రులు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనంటూ ఏపీ కేబినెట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.